ఇతని పేరు చిట్టి ప్రాణం ముఖేష్. గత కొంతకాలంగా ఫన్మోజీ వీడియోలు చేస్తున్నాడు. వ్యూస్, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ సరిగ్గా రాకపోవడంతో వీడి హార్ట్ కంప్రెషన్ గురై అది సప్రెషన్ గా మారి లాస్ట్ కి ఇలా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. బహుశా ముఖేష్ ని ఇంకా కాపాడలేకపోవచ్చు. నో, కాపాడొచ్చు. ఎలా? మీరు ఈ వీడియోని లైక్ చేసిన ప్రతిసారి ఇతని పల్స్ రేట్ పెరుగుతుంది. కావాలంటే ఒకసారి ఆ లైక్ బటన్ నొక్కండి. పెరుగుతుంది. ఎస్, ఇలా కమెంట్ చేసి షేర్ చేసిన ప్రతిసారి ఇతని బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే మనసులో ఉన్న డిప్రెషన్ పోయి ఇతని ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అవుతుంది. చూసారా? సో ఈ చిట్టి ప్రాణం చితికిపోకుండా ఉండాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. మీ డౌట్ నిజమో కాదో తెలియాలంటే దీన్ని టెస్ట్ చేయాలి. అంటే ఎవరో ఒకరు దీన్ని టేస్ట్ చేయాలి. వద్దురా, మనం కూడా మారిపోతామేమో. ఏమైంది తాంటి తాకు? తేనేంటి తెక్కడుతున్నాను? ఒరే గోరా, నువ్వేంట్రా తత్తిగళ్ళ మాట్లాడుతున్నావు? కత్తి తాళ్లాగా తేనెందుకు తాంటి తల తాతాడతాను? ఇదిగో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నావు కదరా. తేనా తీరేం తాట్లాడుతున్నారో తాకు తద్దం తాటలేదు తాంటి. అయ్యో తామ, చిచ్చి, వీడి భాష నా కొట్టుకుందేంటి? నా అనుమానమే నిజమైంది. ఈ లేహ్యం వల్లే వీళ్ళందరూ ఇలా ప్రవర్తిస్తున్నారు. ఏంటంటి తేన్ తాట్లాడుతున్నారు? నువ్వు ఉండరా, ఇప్పుడు ఏం చెయ్యాలి? లిల్లీని పిలుద్దాం. లిల్లీ, అమ్మా లిల్లీ. హా ఆంటీ, చెప్పండి. అమ్మా లిల్లీ, ఏమైందా ఆంటీ? ఏంటి అలా ఉన్నారు? గోరగాడు ఇంక మనకి లేడమ్మా. హా, ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? ఏమైంది నా గోవింద్కి? ఏం కాలేదమ్మా. మరి ఇందాక నా గోవింద్ ఇంకా లేడు అన్నారు. అవునమ్మా, వాడు ఇంక వాళ్ళ లేడు. హా, ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? నాకేం అర్థం కావట్లేదు. గోరగాళ్ళ లేడమ్మా, మారిపోయాడు. అంటే అంటే ఏంటంటే నీకు ఎలా చెప్పాలి? నాకే ఇంకా పూర్తిగా అర్థం కావట్లేదు. అసలు ఏమైందా ఆంటీ? సరిగ్గా చెప్పండి. తాయి తిల్లి హా, వచ్చేసాడు. తన్ను తిందొదిలేసి తెక్కడకు తొత్తారేంటి? గోవిందు, థాయిలాండ్ భాష ఏమన్నా నేర్చుకుంటున్నావా? అలా మాట్లాడుతున్నావు ఏంటి? తేనెలా తాటలాడుతున్నాను? తానే తాటలాడుతున్నాను కదా. ఇందాక తాంతి తోడ తలాగే తన్నారు. అది థాయిలాండ్ భాష, తమిళనాడు భాష కాదమ్మా, ఆ తత్తిగడ భాష. అవును కదా, తత్తిలాగా గోవింద్ ఎందుకు మాట్లాడుతున్నాడు? మిమిక్రీ చేస్తున్నాడా? మిమిక్రీ చేయడానికి ఆ తత్తిగడు గొంతు ఏమైనా నట సామ్రాట్ నాగార్జున వాయిస్ అనుకుంటున్నావా అమ్మా? నమలేసిన తమలపాకు వాయిస్. వీడు తత్తిగడ్లా మాట్లాడట్లేదు, వాళ్ళలాగే మారిపోయాడు. అదేంటంటే అలా ఎలా మారిపోతాడు? మీరు ఒకసారి ఆగండి. గోవిందు, గోడ మీద బల్లి. బాబాయ్ తాకుతయ్యా. నిజమే ఆంటీ, గోవింద్ మారిపోయాడు. ముందు గోడ మీద బల్లి ఉందంటే సాంబార్లో వేద్దామా సూపర్ టేస్ట్ ఉందనేవాడు. ఇప్పుడేమో ఇలా భయపడుతున్నాడు. తాకేం తయ్యం తేదు. నువ్వు ఉండరా, అదమ్మా సంగతి. వీడిప్పుడు గోరా కాదు, తత్తిలా మారిపోయిన గోరా. ఓహో, మరి ఈ విషయం అంకుల్కి చెప్పొచ్చు కదా ఆంటీ? చెప్పలేనమ్మా. ఏ ఆంటీ, ఇంట్లో లేరా? కాదు, ఆయన ఒంట్లోనే లేరు. అదేంటా ఆంటీ? అంకుల్ ఇప్పుడు మనుగళ్ళ మారిపోయారమ్మా. మనులాగా మారిపోయారా? మరి మను అంకుల్లా మారిపోయాడు. అబ్బా, ఏంటంటే ఈ కాన్సెప్ట్ స్ట్రేంజర్ థింగ్స్ కంటే స్ట్రేంజ్ గా ఉంది. అదేంటమ్మా, కొత్త నాటిక ఏ ఛానల్లో వస్తుంది? అబ్బా, ఇప్పుడు ఇంపార్టెంట్ అదా ఆంటీ? అసలు వీళ్ళు ఇలా ఎందుకు మారిపోతున్నారు? ఎందుకు మారిపోతున్నారో తెలియదు కానీ ఎలా మారిపోతున్నారో తెలుసమ్మా. ఎలా? ఎలా? ఏంటి తాంటి తై నుంచి తిందకి, తింద నుంచి తైకి తిప్పుతున్నారు? నువ్వు ఉండరా. ఏంటంటే ఇది దగ్గుమందులా ఉంది. అలా అనుకుని తాగేవు కనుక నువ్వు నాలాగా నేను నీలాగా మారిపోతావు. ఏం మాట్లాడుతున్నారు ఆంటీ? మందు తాగితే మారిపోవడం ఏంటి? ఇట్స్ అన్బిలీవబుల్. మీ ఆయన కూడా ఇలాగే అని ఒక సిప్పేశాడు, ఇదిగో ఇలా తయారయ్యాడు. అయితే ఈ మందులోనే ఏదో పవర్ ఉందంటారు. అవునమ్మా. మందు తాగితే మనుషులు మర్చిపోతారని తెలుసు కానీ ఇలా మారిపోతారని ఇప్పుడే తెలుసుకున్నా ఆంటీ. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇది ఫన్మోజీ ఫ్యాట్స్ ఛానల్ కాదమ్మా. వీళ్ళని ఎలా పాత మనుషులు చెయ్యాలో ఒకసారి ఆలోచించు. ఈ లేహ్యం తాగడం వల్లే గోవింద్ తత్తిలా మారాడు కదా. మళ్ళీ ఇంకోసారి తాగిపిద్దాం, తత్తి గోవిందులా మారొచ్చేమో కదా. తిల్లి తేంటే తీ ప్రయోగాలు తాడి తేవనా తువి తీయత్రా తొక తినిమ తర్వాత ఇంకో తినిమ తిలిత్తేయడానికి. అబ్బా గోవిందు, ఇదంతా నీ మంచి కోసమే కదా. ఒక్కసారి తాగు, మళ్ళీ నీ బాడీలోకి నువ్వే వస్తావేమో కదా. సరే. వీడేంటమ్మా అమ్మోరు సినిమాలో రామరెడ్డిలో ఇలా ఊగిపోతున్నాడు. అమ్మోర్ సినిమానా? అదెప్పుడు రిలీజ్ అయింది? ఇప్పుడు అది కాదమ్మా ఇంపార్టెంట్. రే గోరా, రే గోరా.
చెప్పండి ఆంటీ. ఏంట్రా అదోలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ఇంతకీ జగ్గు ఎక్కడా? జగ్గువా? ఏంటో జగ్గు లేకపోతే ఎక్కడా ఉండబుద్ధి కాదు. సర్లే ఎలాగో వచ్చాను కదా, 1 కేజీ పంచదార కొసరు ఇవ్వండి, వెళ్ళిపోతాను. గోవిందు, ఏంటి నీ బిహేవియర్? అసలు నువ్వులా ఉన్నావా? పక్కింటికి వచ్చి అరువు అడగకపోతే నాకు చాలా బరువుగా ఉంటుంది లిల్లీ. మీరు వెళ్ళండి ఆంటీ. అలాగే ఇందాక కందనకాయ చేశారు కదా, అది కూడా కప్పులో వేసి ఇవ్వండి. వీడేంటి పంకజంలా మాట్లాడుతున్నాడు? పద లిల్లీ, మన ఇంటికి వెళ్ళి భోజనం చేద్దాం. ఆంటీ, ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉందా ఆంటీ? వాడు నీ భర్తే కదమ్మా. బాడీ భర్తదే కానీ పలుకులు పంకజం ఆంటీవి కదా. బ్యాక్ సైడ్ ఏనా దొడుకుని. ఇదిగో అమ్మా, బియ్యాన్ని పిండి ఆడించుకొచ్చాను. కేజీకి 30 రూపాయలు తీసుకున్నాడు ఎదవా. ఇలాగైతే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బతకాలో ఏంటో. నాన్నగారు చెప్పరా. ఏటండి పొద్దు నుంచి ఫోన్ లో బాగా బిజీగా ఉన్నట్టున్నారు? అవునరా, పబ్జీలో కొత్త అప్డేట్ వచ్చింది, అందుకే ఒక గేమ్ వేస్తున్నాను. అవునా? అవునరా. ఇంకా ఆపండి. ఏమైందిరా అలా అరిసావు? నేను పొద్దున్న బయటకు వెళ్తున్నప్పుడు ఏ పొజిషన్ లో అయితే ఉన్నారు, బురదలో పందిలాగా ఇప్పుడు కూడా సేమ్ పొజిషన్ లో ఉన్నారు. అంటే ఈ పొజిషన్ వచ్చిందిరా. మారుతుంటే స్టార్టింగ్ లోనే చచ్చిపోతున్నాను. మిగిలిన గేమ్ అంతా స్పెక్టేట్ చేయాల్సి వస్తుంది. అమ్మా, ఏంట్రా ఏమైంది? నువ్వైనా 4 పెట్టవా మీ ఆయనకి, అప్పుడైనా బుద్ధి వస్తుంది. పొద్దున్నే పెట్టారా? ఏంటి అట్లా? నేను పెట్టమన్నా అట్లు కాదే, 4 తిట్లు. ఎప్పుడు అంటూ ఉంటావు కదా తిట్టేస్తాను మిమ్మల్ని, అదేదో ఇప్పుడు తిట్టు. అయ్యో రామా, మొగుడిని తిట్టడమా? నరకానికి పోతానురా. ఆయన అలాగే వదిలేస్తే ఆ పబ్జీ ఆడుకుంటూ పిచ్చడు అయిపోతాడు. అప్పుడు అందరం కలిసి మెంటల్ హాస్పిటల్ కి పోదాం. అయ్యో భగవంతుడా, ఏంటి నాకు ఈ కర్మ? కర్మ నీది కాదే, నాది. ఇలాంటి పనికిరాని, చేతగాని, చదువురాని, బాధ్యతలేని నాన్నక కొడుకుగా పుట్టినందుకు నా కర్మ. ఈ ఇంట్లో తండ్రిగా నాకు రెస్పెక్టే లేదు. నేను ఇంటి వెళ్ళిపోతే అయినా నా వాల్యూ తెలుస్తుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని రూమ్ లోకి వెళ్ళిపోయేటి. ఉండరా, విన్నారంటే నిజంగానే వెళ్ళిపోతారు. ఏవండి ఏవండి, తలుపు తీయండి, నా మాట వినండి. వాడేదో కోపంలో ఊరికే అలా అన్నాడు. లేదమ్మా, నేను నిజంగానే అన్నాను. నువ్వు ఉండరా, మీరు కోపంలో ఎలాంటి అఘాయిత్యాలకి పాల్పడకండి. ఊరుకో అమ్మా, ఆయనకి అంత సీన్ లేదులే. నాన్నగారు అలాంటి ఏం ట్రై చేయకండి. ఫ్యాన్ ఊడొచ్చిందంటే మళ్ళీ అదో డబ్బులు బొక్క. ఈ ఇంట్లో నేను ఉండడం ఎవరికి ఇష్టం లేదు, మెయిన్ గా నాకే ఇష్టం లేదు. అందుకే నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను. అయ్యో ఆగండి. ఒరే మను, ఆయన వెళ్ళిపోతున్నారా? నువ్వేం కంగారు పడకమ్మా, కడుపు మాడితే ఆయన ఇంటికి వస్తారులే. తంకుల్ తేటి ఎంత తాయేతంగా తెలిపోతున్నారు. ఆవేశంలో బ్యాగ్ సర్దుకుని బయటకు వచ్చాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో. నమస్తే సార్, ప్రెసిడెంట్ గారు. నమస్తే. ఏంటి సార్, నేను ఇచ్చిన లేహ్యం తాగారా? తాగానయ్యా, టేస్ట్ అయితే చాలా వరస్ట్, కానీ ముక్కు మూసుకుని తాగేశాను. అబ్బో, మరి ఏమన్నా పని చేస్తుందా సార్? ఏం పని చేయడమే ఏంటో, ఇంట్లో పెద్ద గొడవ. నేను నాలా ఉంటుంటే ఎవరికి నచ్చట్లేదు, ముఖ్యంగా మా అబ్బాయికి. మీరు ఎందుకు పనికిరారు, వేస్ట్, అది ఇది అని చాలా మాటలు అనేసాడు. అందుకే కోపంలో బ్యాగ్ సర్దుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసాను. ఆహా, అయితే పని చేస్తుంది అనమాట. ఏం పని చేయడం? అదే మరి ఇలా ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చూసుకోవచ్చు కదా సార్ అంటున్నాను. ఏం చూసుకోవడం, అసలు లైఫ్ ఉంది ఎందుకు, ఎంజాయ్ చేయడానికి. అది చేయడం మానేసి పని పద్ధతి ప్లానింగ్ అని అంటూ ఉంటారు ఏటో. సర్లే, నాకు సినిమాకి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. సినిమాకా? అదేంటి సార్, ఇంట్లో నుంచి బయటకు వచ్చానన్నారు? అవును, వచ్చాను. ఎలాగ వెళ్ళి ఏ రైల్వే స్టేషన్ లోనో కాంప్లెక్స్ దగ్గర కూర్చోవాలి కదా, అదేదో సినిమా థియేటర్ లోనే కూర్చుంటాను. చల్లగా ఏసీ అయినా వస్తుంది. గుడ్ డెసిషన్ సార్, ఎలాండి. తంకుల్ తింతులోని తొత్తేరా. తయ్యా అయ్యానే ఆడెవడు? నువ్వే తయ్యా, తెగన్నాదం తంకులు తింతులోని తైతికెందుకు తొత్తెత్తారు? నీ భాష ఏంటి తమ్ముడు, ఎంత విచిత్రంగా ఉంది. ఏమంటున్నావు, నాకేం అర్థం కాలేదు. తెలుగులో చెప్పు. తప్పా తేన్ తెప్పింది తెలుగైతే. తెలుగేనా? మనకు అర్థం కాలేదేంటి? పంపదీసి నీకు నత్తుందా? తగ్గు తప్ప తెంకేం తలకదు. ఓహో, నీలాంటి వాళ్ళ కోసమే నా దగ్గర లేహ్యం ఉంది బాబు. అదో 10 రోజులు వాడావంటే నీకున్న నత్తంతా పోయి రేడియో మిర్చిలా ఆర్జేలా గడగడా మాట్లాడేస్తావు. అవునా? అయితే తొక్క తివ్వు. అయ్యో, ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో, ఇంకా ఇంటికి రాలేదు. తాంటీ తత్తి రారా. తంకులు తింట్లో ఎందుకు తెలిపారు తాంటీ? ఆయన వెళ్ళిపోయినట్టు నీకెలా తెలుసురా? ఆయన్ని చూసావా? తూతేన్ తాంటీ, తీత్తెవరా? దేహియం తాపోడుతో తాట్లాడుతుంటే తూతాను. లేహ్యం షాపా?
తౌన్ తాంతి తా తత్తి తోడంతోడా ఒక తేహియం తిత్తాడు ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు రా? తీత్తెవరే తొన్నా తాంటి అవునా, అయితే వీళ్ళని మార్చడానికి విరుగుడు వాడి దగ్గర దొరుకుతుంది. ఏంటి తాంటి తంకులు ఎందుకు తెలిపారు? అబ్బా అవన్నీ నీ తర్వాత చెప్తాలేరా, ముందు నువ్వు పద లిల్లీని పట్టుకొని ఆ లేహ్యం షాప్ దగ్గరికి వెళ్దాం. ఇదిగో లిల్లీ, ఫినాయిల్ కావాలంటే మార్కెట్ లో దొరుకుద్ది కదమ్మా, ఎందుకు అంత కష్టపడి తయారు చేస్తున్నావు? గోవిందు, నేను తయారు చేస్తుంది విరుగుడు, ఫినాయిల్ కాదు. విరుగుడా? దేనికమ్మా? దేనికంటావేంటి? నీకే. నాకెందుకు? నేను మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి. ఆ, నాకేమైంది మామూలు మనిషిని చేయడానికి? ఏదో నైటీ లేక కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంది కానీ ఐఆమ్ కంప్లీట్లీ ఫైన్. నీకు బాగానే ఉంటది, చుట్టుపక్కల వాళ్ళకే తీరిపోతుంది. సర్లే, నీ దగ్గర నైటీ ఉంటే ఇవ్వచ్చు కదా. గోవిందు, నోర్ముల్, ఇంకొక మాట మాట్లాడావంటే వీపు విమానమూత మోగిచ్చేస్తా. సర్లే. అమ్మా లిల్లీ, లిల్లీ ఆంటీ రండి, నేనే వద్దాం అనుకున్నాను. ఏంటమ్మా ఇదంతా? ఏం చేస్తున్నావు? వీళ్ళని మళ్ళీ మామూలు మనుషులుగా మార్చడానికి విరుగుడు తయారు చేశాను ఆంటీ. విరుగుడా? ఏంటి నువ్వే? అవునా ఆంటీ? ఎందుకమ్మా? ఆ లేహ్యాలు అమ్ముకునేవాడి షాపు ఎక్కడుందో తెలిసింది. వీళ్ళని మళ్ళీ మామూలుగా మార్చే విరుగుడు కూడా వాడి దగ్గర ఉంటుంది. ఎందుకు ఆంటీ? నేను ఆల్రెడీ తయారు చేశాను కదా. కొత్త ప్రయత్నాలన్నీ ఎందుకమ్మా మనకి? మళ్ళీ ఏమైనా తేడా కొట్టిందనుకో అదో తలకాయ నొప్పి. అదేంటంటే అలా అంటారు? మీకు నా మీద నమ్మకం లేదా? అవును, లేదు. నువ్వు డాక్టర్ అంటేనే ఎవడో నమ్మడు. అలాంటిది పెద్ద సైంటిస్ట్ లాగా విరుగుడు లేక కనిపెడితే ఎవడు నమ్ముతాడు? నువ్వు ఓవర్ యాక్షన్ చేయకుండా ఫస్ట్ మూసుకొని ఇది తాగు. ఇది మరీ బాగుందమ్మా. మూసుకొని ఎలా తాగుతారు? గోవిందు, ఆ, సర్లే, ఇలాగివ్వు. ఎందుకమ్మా లిల్లీ? అవసరమా? అవసరమే ఆంటీ. నేను తయారు చేసిన విరుగుడు పని చేస్తే ఆ తర్వాత మీరే వచ్చి థ్యాంక్స్ చెప్తారు. నాకు రెస్ట్ ఇన్ పీస్ చెప్పకుండా ఉంటే చాలు. సాయినాథా, ఏమైనా నువ్వే కాపాడాలి. ఏమైంది గోవిందు? బానే ఉన్నావా? ఏమైనా మాట్లాడు. మాట్లాడమంటే గొర్రెలలా సౌండ్ చేస్తావేంటి? ఏదైనా మాట్లాడు గోవిందు. ఆ, ఏంటి గోవిందు ఇలా చేస్తున్నావు? కొంప తీసి గొంతు పోయిందా? అయ్యో సారీ గోవిందు. అందుకే నేను ముందే చెప్పానమ్మా, మనకెందుకు ఈ కొత్త ప్రయత్నాలని. నువ్వే వినలేదు. పాపం, ముందు వాళ్ళు లేకపోయినా గొంతైనా ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. సర్లేరా, నువ్వేం బాధపడకు. ఆ లేహ్యాలు అమ్మేవాడి దగ్గరికి వెళ్తే వాడే ఏదో విరుగుడిస్తాడు. అవునరా, పదండి. రావాలమ్మా రావాలి. లేత లేత లేహ్యాలు మీకోసం నవనవలాడుతున్నాయి. ఏంటి మేడం, ఏం కావాలి? మన దగ్గర అన్ని సమస్యలకి లేహ్యాలు ఉన్నాయి. అవన్నీ మడిచి నీ దగ్గరే పెట్టుకో. మాకు కావాల్సింది లేహ్యం కాదు, దానికి విరుగుడు. విరుగుడే? ఎంతకీ మీరు ఏ లేహ్యం గురించి మాట్లాడుతున్నారు? ఇదిగో ఈయనకి ఇచ్చో కదా, ఆ లేహ్యం గురించి. ఈయనకి ఇచ్చిన లేహ్యం గురించా? అవును. బాగా పనిచేసిందా మేడం? పని చేయడం కాదు, పెద్ద పెంట చేసింది. నువ్వు అర్జెంట్ గా దానికి విరుగుడివ్వు. సారీ మేడం, మన దగ్గర సమస్య పోవడానికి లేహ్యం ఉంటది కానీ ఒంట్లో ఉన్న లేహ్యం పోవడానికి విరుగుడైతే ఏమి ఉండదండి. అదేంటయ్యా అలా అంటావు? నువ్వు ఇచ్చిన లేహ్యం వల్ల మా ఆయన నా కొడుకులా మారిపోయాడు, నా కొడుకేమో మా ఆయనలా మారిపోయాడు, వీడైతే మొత్తానికి మోగోళ్ళ మారిపోయాడు. ఇదే రైట్ టైం. ఆ ప్రెసిడెంట్ నాకు ఎగ్గొట్టిన డబ్బుల్ని వీళ్ళ ద్వారా వసూలు చేయాలి. మీ బాధ నాకు అర్థమైంది మేడం, కానీ మీ వాళ్ళని మళ్ళీ మామూలుగా మార్చడానికి నా దగ్గర లేహ్యం అయితే లేదు గాని ఒక ఐడియా ఉంది. ఏంటి బాబు అది? డిప్పటికాషన్ బాబా. ఆయన ఎవరు? పెద్ద సైకోటిక్. సైకోటిక్కా? అదే మేడం, మానసిక రోగుల్ని మళ్ళీ మామూలు మనుషులుగా మారుస్తారు. అది సైకాట్రిస్ట్ కదా. అదే మేడం, ఏదో ఒకటి. నేను లొకేషన్ పెడతాను, సాయంత్రం వాళ్ళని పట్టుకొని అక్కడికి వచ్చేది. సర్లే బాబు. మరి కొంచెం ఖర్చు అవుతుంది మేడం, మీకు పర్లేదు కదా? వాళ్ళు మళ్ళీ మామూలు మనుషులు అయితే అదే 10,000. 10,000 సరిపోతాయి, సాయంత్రం పట్టుకొని వచ్చేయండి. ఏంటి లక్ష్మి, సినిమా హాల్లో సినిమాను కూడా ప్రశాంతంగా చూడనివరా? మధ్యలో లాక్కుని వచ్చారు. ఇప్పుడు ఆ సినిమా చూడపోతే మీ కొంపలేం మురిగిపోలేండి. డెకాషన్ బాబానా? ఎవడీడు? వాడు వీడు ఏంటండి, ఆయన పెద్ద సైకోటిస్టు. సైకోటిస్ట్ కాదంటే సైకియాట్రిస్ట్. ఏదో ట్విస్ట్ అమ్మా, లాస్ట్ లో ఏ ట్విస్ట్ రాకపోతే అదే చాలు. ముందు లోపలికి వెళ్దాం పదండి.
నమస్కారం బాబాజీ. అవో అవో సైతాన్ కే ఫౌజియో, ఏమిటి సమస్య? ఏం లేదు బాబాజీ, ఆ లేహ్యాలు అమ్ముకునేవాడు ఇచ్చిన ఒక మాయదారి లేహ్యం వల్ల మా ఆయనేమో నా కొడుకులాగా, నా కొడుకేమో మా ఆయనలాగా మారిపోయారు. అచ్చా. హా, అచ్చో ఆపోజిట్ లోనే బిహేవ్ చేస్తున్నారు. ఓహో, వినిది ఆత్మ వీడిలో ఉంది, వీడిది ఆత్మ వీడిలో ఉంది, అంతే కదా? ఆ, మారిపోయింది ఆత్మలు కాదండి, అలవాట్లే. అయితే వీడిది వీడిలా మారినాయి, వీడిది వీడిలా మారినాయి, అంతే కదా? ఆ, మరి వాడిది ఎందుకు అట్లా మారినాయి? వాడిదైతే మొత్తం పోయినాయి. అరే, ముగ్గురు ఒకే లేహ్యం తాగినాయి. లేదు బాబాజీ, వాడు ఎక్కువ తాగినాయి. లాస్ట్ లో లిల్లీ ట్రై చేసిన కొత్త లేహ్యం కూడా తాగినాయి. అప్పుడే ఇలా అయినాయి. మ్మ్. అరే డిప్పటి కాషన్. ఇది నయమవుతుందా బాబాజీ? నయం అవుతాయి కానీ ఖర్చు హోతాయి. ఎంత బాబాజీ? 5000. ఓస్ అంతేనా? ఒక్కొక్కరికి 5, టోటల్ 15000. ఏంటి 15,000? అవు, ఏమిటి సాబ్ అలా చూస్తున్నాయి? కొట్టానంటే డెప్ప డెకాషన్ అవుతాయి. ఇక్కడ దాకా రావడానికి ఆటోకి 150 రూపాయలు అయిందని ఇందాక నుంచి నేను బాధపడుతుంటే నువ్వు వచ్చి ఇప్పుడు 15,000 అంటావరా? అసలు ఎవడమ్మా ఇడు? ఇదంతా మనకు అవసరమా? నువ్వు కామ్గా ఉండరా బాబాజీ. ఆ 15,000 ఏదో నేను ఇస్తాను, ముందు వేలని మామూలుగా మార్చేయండి. ఆ మాట అన్నావు, బాగున్నాయి. ఏంటమ్మా నువ్వు? నువ్వు ఉండరా బాబాజీ, మీరు మొదలు పెట్టండి. డిప్పటి కాషనాయ నమః. ముందుగా ఈ పెద్ద ఆయనతో మొదలు పెడతాయి. ఓయ్ ఎవరయ్యా పెద్దయినా? యూత్ ఇక్కడ. యూత్ తెలే, ఆప్కా హాత్ మేరా హాత్ మే డాలో. డాలా. నాతో పాటు చెప్పు, ఓ చిక్రీ 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 చిక్రీ. ఇదేంటి పెద్ద సినిమాల సాంగ్ లా ఉంది? అరే ఇది మంత్రం రా బాయ్, బోలో బోలో చిక్రీ చిక్రీ చిక్రీ. చికిరి చికిరి చికిరి. వీడి బోటం చూస్తుంటే ఖచ్చితంగా దొంగ బాబాలానే ఉన్నాడు. ఐడియా. ఒరే కోరా, గాలి ఇట్లేదు, కొంచెం ఆ టేబుల్ ఫ్యాన్ ఇటు చెప్పా. నాకు తెలుసురా నువ్వు ఫేక్ అని. ఒరే, నువ్వు లేహ్యాలు అమ్ముకునేవాడు కదా? అవును మేడం. అయ్యో, నీకెంత కావాలంటే అంత ఇస్తానన్నాను కదరా, నన్ను ఎలా మోసం చేయాలనిపించిందిరా. ఎంత కావాలంటే అంత ఇస్తా అన్నారు కదా మేడం, అందుకే. అసలే వీళ్ళ ప్రవర్తనలతో పిచ్చెక్కిపోయి ఉంటే బాబాజీ క్యాబేజీ అని మోసం చేస్తావరా? సారీ మేడం. ఏంట్రా పేరు? డిప్ప డెకాషనా? ఇప్పుడు నేను నీకు చేస్తాను రా. అమ్మా, మధ్యలో ఈయనొకడు. నన్నెందుకే కొడుతున్నావు? బలగొట్టింది బలగొట్టింది. ఏంటండి ఎంజాయ్ చేస్తున్నారా? అవును లక్ష్మి, అలా లాస్ట్ స్ట్రోక్ అయితే మామూలుగా లేదు. అయితే మీకు కూడా ఇస్తాను రండి. అబ్బా, ఆ, ఏంటంటే ఆవేశం? ఆ, అయ్యో ఏమోనమ్మా, కోపంలో ఎవరిని కొట్టానో దేనికి కొట్టానో తెలియకుండా కొట్టేశాను. పోనీలేండి ఆంటీ, కూల్. లక్ష్మి ఏంటి ఏమైంది? అసలు మనం ఎక్కడున్నాం? పటాన్ చెరువండి. పటాన్ చెరువా? ఇంత దూరం ఎందుకు వచ్చావే? అయినా ఎలా వచ్చావు? ఆటోలోనా? ఎంత తీసుకున్నాడు? అంకుల్ ఏంటి ముందులా మాట్లాడుతున్నారు? ఏమోనమ్మా, గుర్రమే కొడితే మొత్తం విరుగుడైపోయినట్టుంది. అమ్మా ఆకలేస్తుంది. అవును, ఇంతకీ నా గోవింద్ మారాడా? మొత్తం విరుగుడైపోయినట్టుంది. గోవిందు ఇప్పుడు ఎలా ఉంది? ఏమన్నా మాట్లాడు. ఎవరు మీరంతా? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया।